హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మనం పాస్పోర్ట్ అప్లై చేయడానికి మనకి స్లాట్ అవైలబిలిటీ అండ్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో పాస్పోర్ట్ సేవ అని టైప్ చేస్తారు. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తారు. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ క్లిక్ చేస్తారు. అండ్ నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అపాయింట్మెంట్ అవైలబిలిటీ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో తెలుగు పీపుల్కి అయితే నార్మల్లీ తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విజయవాడ విశాఖపట్నం అని ఉంటుంది. సో నేను ఇప్పుడు హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను. సో హైదరాబాద్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ క్యారెక్టర్స్ ఇచ్చారు. సో ఈ క్యారెక్టర్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మనం అపాయింట్మెంట్ అవైలబిలిటీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హైదరాబాద్ రీజియన్లో ఏ పాస్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయి, వాటి లొకేషన్ ఎక్కడ, వాటి అడ్రస్ ఏంటి, మనం అప్లికేషన్ టైప్ ఏంటి, అపాయింట్మెంట్ కోటా అంటే నార్మల్ పాస్పోర్టా తత్కాల్ పాస్పోర్టా, అపాయింట్మెంట్ డేట్స్ అంటే ఎప్పటి నుంచి అపాయింట్మెంట్ డేట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, అండ్ ఎన్ని అపాయింట్మెంట్స్ అనేవి రెడీగా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సపోజ్ హైదరాబాద్ లొకేషన్ అయితే అమీర్పేట బేగంపేట ఉన్నాయి. సో ఇక్కడ అడ్రస్ ఉంది అండ్ నార్మల్ పాస్పోర్టా తత్కాల్ అని ఉంది, డేట్స్ ఎప్పటి నుంచి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ 1/5/2024 608 అప్లికేషన్స్ మనం ప్రాసెస్ చేసుకోవచ్చు 1వ తేదీ నుంచి. అండ్ ఇక్కడ అమీర్పేటలో తత్కాల్ పాస్పోర్ట్స్ అయితే 12/4/2024 నుంచి ఉన్నాయి. సో బేగంపేట అయితే 26/4/2024 నుంచి ఉన్నాయి. సో ఇది హైదరాబాద్ రీజియన్లో ఎక్కడెక్కడ లొకేషన్స్లో పాస్పోర్ట్ స్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి చెక్ చేసుకునే ప్రాసెస్. ఇన్ కేస్ విశాఖపట్నం విజయవాడ అయితే మీరు ఆప్షన్ చేంజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సపోజ్ విశాఖపట్నం అయితే అండ్ అగైన్ మీరు క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత విశాఖపట్నం రీజియన్లోని అన్ని పాస్పోర్ట్ ఆఫీసుల లిస్ట్ వస్తుంది. సో ఇక్కడ అడ్రస్ వస్తుంది, ఇక్కడ స్లాట్ అవైలబిలిటీ డేట్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది పాస్పోర్ట్ స్లాట్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ చెక్ చేసుకునే ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.